వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రామగుండంలో మువ్వన్నెల జెండాను ఎగరవేసిన అంబర్ కిషోర్ చూ. పోలీస్ సాయుధ బలగాలతో గౌరవ వందనం స్వీకరించిన పోలీస్ కమిషనర్. బోధ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించి జెండాకు వందనం చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానంపై నిరసన. సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. అంబర్పేట్ తిరుమల నగర్ లో శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు. పాల్గొన్న బండారు దత్తాత్రేయ, కాలేరు వెంకటేష్, వి హనుమంతరావు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. కమిషనరేట్ ఆవరణంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని పోలీస్ సాయుధ బలగాలతో గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో ప్రతిభను కనబర్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే స్వేచ్ఛ స్వాతంత్రాలు సిద్ధించాయని అన్నారు. రామగుండం సింగరేణి జిఎం కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిఎం లలిత్ కుమార్ పాల్గొనే త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉత్తమ కార్మికులను సన్మానించారు. రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సమంత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ క్యాంపు కార్యాలయంలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన వేడుకలలో నగర మేయర్ మహంకాళి స్వామి పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. దానికి లక్ష్మణ డీసీపీ ఎల్ఎన్ సార్ గారు మరియు ఏసీపీ రాజేష్ సార్ గారు స్వాగతం పలుకుతున్నారు. ఎల్బీ ఏసీపీ సార్ యువ సార్ గారు స్వాగతం పలికి श्रीमान सम्मान कार्ड आपका निरीक्षण के लिए हाजिर है। అందరికీ స్వతంత్రత దినోత్సవం హార్దిక శుభాకాంక్షలు. ఈ స్వతంత్రత దివసం మనకు చాలా ముఖ్యమైన దివసం. మన రాష్ట్రం చరిత్రలో ఇదే రోజు మనకు బ్రిటిష్ హుకూమత్తో, బ్రిటిష్ ఆధిపత్యంతో ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చింది. చాలా ముఖ్యమైన విషయం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు వచ్చిన డెమోక్రటిక్ గవర్నమెంట్ ద్వారా ఇప్పటి వరకు చాలా అభివృద్ధి జరిగింది. సమాజంలో అభివృద్ధి జరిగింది. సమాజంలో ఒక సామరస్యత పెరిగింది. అదేవిధంగా మనము అందరూ కలిసి ఒక డెవలప్మెంట్ దారిలో ఉన్నాము. ఒక వికసిత రాజ్యం, ఒక డెవలప్డ్ రాజ్యం గురించి మనము అందరూ కష్టపడి పనిచేస్తున్నాము. ఇదే పనిలో మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరితో కలిసి ప్రజలకి అన్ని విధంగా అందుబాటుగా ఉండి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటే, ట్రాఫిక్ మేనేజ్మెంట్లో ఉంటే, నేరాలు కంట్రోల్లో ఉంటే, లేకపోతే డిజాస్టర్ టైంలో సహాయం చేయడానికి ఉంటే, ఎట్టి పరిస్థితి వేరే వేరేగా ఉండొచ్చు, కానీ మనకు ఒకటే, మనము మన రాష్ట్రం గురించి
సేవ చేయడానికి ఈ సర్వీస్లో వచ్చాము. మనము అందరు అదే పని చేస్తున్నా మనము రిటైర్ అవ్వాలి, ఆ ఉద్దేశం, ఆ ధైర్యంతో మనము అందరు ఇక్కడ ఈరోజు మళ్ళీ మా కోరిక మనము అందరూ రిపీట్ చేస్తున్నాము. ఇదే విధంగా మనకు ప్రజలకి కూడా నా రిక్వెస్ట్ ఉంది, మీరు కూడా మనము ఈ రాష్ట్రం గురించి పని చేయాలి, రాష్ట్రంకి అభివృద్ధిలో మనం భాగస్వామి తీసుకోవాలి. ఆ భావనతో మనము పోలీసుతో కలిసి పని చేస్తే తప్పకుండా మనము చాలా మంచి పని చేయగలుగుతాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను బోధ్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమర యోధుల ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సమాజంలో ఐక్యత, సోదరాభావం, దేశభక్తి భావాలను మరింత పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో ఈ నెల 8న ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సభ ప్రాంగణాన్ని కొందరు మతోన్మాదంతో, అంటరానితనం పేరిట గంగాజలంతో శుద్ధి చేసి కుల వివక్ష, అంటరానితనం చూపడాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షులు దీపక్ జాన్ అధ్యక్షతన నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. బీజేపీ పార్టీ చేస్తున్న కుల మత రాజకీయాలను ఎండగడుతూ ఖర్గేకు జరిగిన అవమానం దేశంలోని మొత్తం దళిత సమాజానికి జరిగినట్లు భావిస్తున్నామని శ్రీ గణేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సరైన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, లేదంటే ప్రజలే బీజేపీకి సరైన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కూర్చుని చేయాలి. మీరు కూడా కూర్చోండమ్మా. బ్యాక్ చేయండి. శ్రీ గణేష్ అఖిల్ ప్లీజ్ కూర్చోమ్మా. ఎక్కడున్నారో అక్కడే కూర్చోండి. గారు కనిపించట్లే, అన్న రేవంత్ అన్న కనిపించట్లే. సైడ్ అవ్వాలి, సైడ్ అవ్వాలి. కూర్చోండి బాయ్. మీడియాతో నా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు, లీడర్ ఆఫ్ రాజ్యసభ అపోజిషన్ అయిన మల్లికార్జున్ ఖర్గే గారు ఏదైతే ఉత్తరాఖండ్ లో మీటింగ్ జరిగింది, ఎక్కడ నడిచిందో అక్కడ బీజేపీ వాళ్ళు దాన్ని శుద్ధి చేసి, నడిచిన చోట శుద్ధి చేయడం, ఏ ప్రాంగణంలో అయితే చేసిరో అక్కడ కూడా అవనాలు పూజలు చేయడం, దాన్ని నిరసిస్తూ ఈ రోజు డిస్టిక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన సికింద్రాబాద్ దీపక్ జాన్ గారి ఆధ్వర్యంలో, మళ్ళీ కోట నీలిమ గారి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాల ఆధ్వర్యంలో ఇక్కడ పంచిలాల్పేటలో ఈ యొక్క సత్యాగ్రహ ప్రోగ్రాం నిరసన చేసుకెళ్తున్నాం. ఒక దళితుడే కాకుండా ఏఐసిసి ప్రెసిడెంట్, గొప్ప నాయకుడు, ఎన్నో సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి వాళ్ళు ప్రజల గురించి పోరాటం చేస్తున్నారు, కష్టపడుతున్నారు. అలాంటి వ్యక్తి ఒక ప్రోగ్రాం చేసుకుంటే, ఒక మీటింగ్కి వెళ్తే వారిని అంటరానితనంగా భావించి బీజేపీ వాళ్ళందరూ కలిసి ఈ విధంగా చేయడం, వారిని ఇన్సల్ట్ కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న దళితులని ఇన్సల్ట్ చేసే విధంగా వారి వ్యవహారం ఉంది. కాబట్టి ఆ నిరసన వారు ఏదైతే చేసిరో దాన్ని ఖండిస్తూ వెంటనే ఎవరైతే ఇది పూజలు ఈ శుద్ధి చేసిరో వారి మీద కేసులు పెట్టి శిక్షలు
వేయాలని కోరుతూ, అదే కాకుండా బీజేపీ పార్టీ వాళ్ళు క్షమాపణ కోరాలి. ఎందుకంటే వారు ఆధ్వర్యంలో జరిగింది ఇది ఈనాడే కాదు, గతంలో కూడా రాజస్థాన్ లో కూడా టీకారాం జోలి గారు ఎవరైతే ఉండేనో రామ్ మందిర్కి వెళ్తే అక్కడ కూడా ఇదే మాదిరిగా శుద్ధి చేసి హవనాలు హోమాలు చేయడం ద్వారా ఏం తెలుపుతారు, వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు, ఇప్పటికీ దళితులు అంటే ఇంటాలకే పరిమితం కావాలి, గుళ్ళకు రావద్దు, బళ్ళకు రావద్దు అని ఒక ఆలోచన. బీజేపీ వారి ఆలోచన అంతే ఏంది, మతం అంటారు, ఒక మతంలో హిందూ మతం అని చెప్తూనే ఉంటారు, హిందూ మతంలో అన్ని కులాలు సమానం అని చెప్తూ మళ్ళీ దళితులని ఇప్పటికీ వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇప్పటికి ఇది ఆపాలి, ఇది కంపల్సరీగా వాళ్ళ మీద కఠినమైన శిక్షలు వేయాలనేది డిమాండ్ తోటి చేస్తూ, ఇది ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా అంతా నడుస్తుంది. ఈ సమాన హక్కు రాజ్యాంగం కల్పించింది, భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు మనకు కల్పించిన హక్కులని కాలరాష్ట్రం బీజేపీని బుద్ధి చెప్పాలని మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశంలో అన్ని చోట్ల వారిని బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. వారు ఓన్లీ అగ్రవర్ణాలకే అనుకూలం ఉండి ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, బీసీలకు వ్యతిరేకంగా విధానం ఉంది. కాబట్టి దేశ ప్రజలు వారికి సరైన బుద్ధి చెప్పాలని కూడా ప్రజలందరినీ కోరుకుంటున్నారు. అంబర్పేట తిరుమల నగర్ లో శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి అభిషేకాలు, పుష్పాలంకరణ, కుంకుమార్చన, సహస్ర పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు పాల్గొని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. నల్లగా అవుతుంది కష్టం అన్నీ ఏమైనా అమ్మవారికి అక్క కంత ఎత్తుమీద కనబడరా స్పర్శే అగ్నే దేవన్మనసా గుణను స్నాకం భోజ్య స్పర్శే అగ్నే దేవన్మనసా గుణను స్నాకం భోజ్య మీరు వెళ్ళండి తీసాడు ఆయన మాకు ఎవరో ఈ పోలీస్ లైన్స్లో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవాలయం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలు ఎంతో కృషి చేసి ఒక పవిత్రతను మెయింటైన్ చేస్తున్నారు, పవిత్రతను కాపాడుతున్నారు. మన ప్రాచీన సాంప్రదాయానికి ఈ ఆధ్యాత్మిక భావన చాలా అవసరం. మరి ఇక్కడ మహిళలు సమైక్యంగా ఉండి వాళ్ళే దీన్ని నిర్వహించడం చాలా సంతోషమైన విషయం. అలాగే కుటుంబాలన్నీ కూడా రేణుకా ఎల్లమ్మ పూజ చేసుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమంలాగా చేయడం చాలా సంతోషమైన విషయం. అయితే ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు కూడా అనేక సంవత్సరాల నుంచి దీనికి ఒక గేటు పెట్టి ప్రత్యేకమైన రోడ్ ఇచ్చి వాళ్ళకి సౌకర్యం చేయాలి. కానీ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పోలీసు వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఎందుకంటే ఇది పోలీస్ లైన్లో ఉన్నది. పోలీస్ లైన్లు ఏర్పాటు కాకముందు నుంచి ఉన్న దేవాలయం ఇది. కాబట్టి ఈ స్థలంలో దేవాలయం వెలిసినప్పుడు దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ భక్తులది. అందుకనే వాళ్లకు ఇక్కడ దారి స్వతంత్రంగా ఇచ్చి మీరు దాన్ని ఇండిపెండెంట్గా చూడాలని నేను పోలీస్ కమిషనర్తో కూడా మాట్లాడి ఈ సమస్యను 10 సంవత్సరం కూడా నాతో చెప్పారు.
నేను అప్పుడు మాట్లాడాను కమిషనర్ గారితో. కమిషనర్ గారు ఏదో పరిష్కరించి గేట్ పెట్టి సరైన విధంగా వీళ్ళకు వెళ్ళే మార్గం ఏర్పాటు చేస్తే వాళ్ళు సపరేట్గా ఉంటే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాటు వరకు ర్యాలీ కొనసాగింది. జాతీయ జెండాలను చేతబూని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, బీజేవైఎం నాయకులు, బూత్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. హర్ఘర్ తిరంగా, ప్రతి ఇంట జాతీయ జెండా అనే సందేశంతో దేశభక్తి భావాన్ని చాటుతూ ర్యాలీ నిర్వహించారు. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద మాకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఇవాళ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఈ రాష్ట్రంలో చాలని పింఛన్లతోని బతుకు జీవుడు అంటూ కాలం వెళ్లదీస్తున్న మేము అరటి తొక్కలు తింటూ మా యొక్క నిరసనని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలియజేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్లన్నిటి కూడా 6,000 రూపాయలు చేస్తామని చెప్పేసి దాదాపు 3 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి వరకు కూడా వికలాంగుల పింఛన్లు పెంచకుండా వికలాంగుల సమాజం పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నటువంటి సమయంలో ఇవాళ కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి పింఛనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ మేము అరటి తొక్కలు తినేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది. ముఖ్యమంత్రి గారికి చలనం కలగాలి. ఎక్కడి నుంచో వికలాంగుల సమాజాన్ని కొడంగల్ గడ్డ మీదకి వచ్చి వాళ్ళ గర్జిస్తూ అరటి తొక్కలు తింటూ నిరసన వ్యక్తం చేస్తున్నది. మీరే చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్లు 6,000 రూపాయలు చేస్తావు, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారని చెప్తారు. ఇలా మా మహిళా అమ్మలకు, మా మహిళా అక్కలకు, చెల్లెలకు ఇవాళ ఉచిత రవాణా సౌకర్యం కల్పించి మా వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించకుండా మా పట్ల మీరు ప్రదర్శిస్తున్న వివక్ష అనేది మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు వెంటనే తన తీరు మార్చుకొని రేపు ఆగస్టు 15 అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజు కాబట్టి ఆ స్వతంత్ర దినోత్సవం రోజున మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆర్టీసీలో వికలాంగులకు 100కు 100% రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే విధంగా రేపు అధికారిక ప్రకటన చేయాలని చెప్పేసి ఇవాళ మేము అరటి తొక్కలు తింటూ ఈ అంబేద్కర్ సాక్షిగా కొడంగల్ నియోజకవర్గంలోనూ మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే గొప్పలు చెప్పిండు. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాంగులందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇవాళ దాదాపు మీరు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మా వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పొందుపరిచి మాకు రిజర్వేషన్ ఇవ్వకుండానే మా ఓట్లతో మీరు ముఖ్యమంత్రి గారు గద్దెనెక్కి మాకు రిజర్వేషన్ ఇవ్వకుండానే ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి మాకు గొంతుకోసేటటువంటి ప్రయత్నం చేశారు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ కొడంగల్ గడ్డ నుంచి, ఈ కొడంగల్ వేదిక నుంచి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు రాబోయేటటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్. మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం ప్రతి ఏటా తమిళనాడులోని శ్రీ పెరంబతూర్ నుంచి న్యూఢిల్లీ వరకు నిర్వహించే రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ యాత్రలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు స్వాగతం పలికి రాజీవ్ గాంధీ జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ దేశ సమైక్యత, సోదరాభావం, మత సామరస్యం, శాంతి స్థాపన కోసం రాజీవ్ గాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానేత రాజీవ్ గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. రామగుండంలో మువ్వన్నెల జెండాను ఎగరవేసిన అంబర్ కిషోర్ జూ. పోలీస్ సాయుధ బలగాలతో గౌరవ వందనం స్వీకరించిన పోలీస్ కమిషనర్. బోధ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించి జెండాకు వందనం చేసిన ఎమ్మెల్యే అనిల్ యాదవ్. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానంపై నిరసన. సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. అంబర్పేట్ తిరుమల నగర్ లో శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు. పాల్గొన్న బండారు దత్తాత్రేయ, కాలేరు వెంకటేష్, వి హనుమంతరావు. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.